వ్యక్తి పేరు అమర్దీప్ చౌదరి. నువ్వే చెప్పాలి నాకు అన్నకి. ఓకే, సో ఇప్పుడే టీజర్ చూసావు కాబట్టి శివం బడ్జెట్ టీజర్ థియేటర్లో చూసాడు ఫస్ట్ టైం. అంటే ఫోన్లో చూసే టైం లేక వేరే సినిమాలో బిజీగా ఉండి, అంతే కదా, షూటింగ్లో బిజీగా ఉండి ఆల్రెడీ మహేష్ అన్న పంపించాడు, చూసాను ఆల్రెడీ. సో షేర్ కూడా చేసుకున్నాను. థియేటర్ ఎక్స్పీరియన్స్ థియేటర్లో బాగుందన్న. అంటే బేసిక్గా నేను శివభక్తున్నా. ఎప్పుడైతే ఆ వైబ్స్ ఏదైతే వచ్చిందో, అంటే మీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయడం, హిడింబా తర్వాత మరి ఇంకొక డివోషనల్లో అంటే ఏ ఉండబోతుంది అనేది ఒక యాంగ్జైటీ అయితే పాయింట్ క్రియేట్ అయ్యింది ఆబ్వియస్లీ. సో చాలా బాగుంది. ఇదే కాదు, నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది. తెలిసే సినిమాలో తను ఉన్నాడు. అది మేము మాట్లాడడం తర్వాత. అది ఒక మంచి కామెడీ క్యారెక్టర్. మంచి క్యారెక్టర్ అది వేరు. బట్ శివం బజేలో నాకు నచ్చింది ఏంటంటే, మీది అది శూలం ఉంది కదన్న పట్టుకోండి టీజర్లో. నాకు అది అసలు అల్టిమేట్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ప్లేస్ అయింది. మన హిడింబా మ్యూజిక్ డైరెక్టర్ వికాస్. ఓకే చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్లే, పోక్రీ లెవెల్ ట్విస్ట్. ఆ మాస్క్ లాస్ట్ అది మీరే. సో అదొక జాన్ అయితే ఇదొక డిఫరెంట్ జాన్. నన్ను పిలవట్లేదని అక్కడ నించొని బాధపడుతుంది. నేనేం చేయలేను. నువ్వు పిలిస్తే కానీ అటు కూడా ఒక మైక్ ఇచ్చేసి ఆవిడని కూడా అడిగేస్తే తేజు గారు నెక్స్ట్ పోతున్నారు తెలీదు. వీళ్ళిద్దరు రిలేషన్ నాకు, వాళ్ళిద్దరు ఇప్పుడు మొగుడు పెళ్ళాలు. వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలు అవ్వకముందు నుంచి నాకు తను తమ్ముడే, తిను చెల్లమ్మే. నాకు ఎప్పుడు అర్థం కాదు. తిను నేను తేజమ్మ చెల్లమ్మ అని అంటాను, తను నన్ను అన్నానే అంటాడు, తిను అన్నానే ఉంటుంది. వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుని నేనే వెళ్ళాను మళ్ళీ గెస్ట్గా. నాకు బట్ ఓకే, ఇట్స్ ఓకే, ఐఎమ్ హ్యాపీ. బేసిక్గా నాకు స్టెప్ బై స్టెప్లో నాకు ఓంకార్ అన్న అశ్విన్ అన్నే కదా, స్టెప్ బై స్టెప్ నాకు అలానే అన్నయ్య, ఇద్దరు అన్నయ్యలు అయిపోయారు. నాకు ఆఫర్ వచ్చింది ఎలాగైంది చిన్నది పాపం. నేను అడగంగానే అమర్ని యాక్చువల్గా క్యారెక్టర్ బాగుంటావు అమర్ అని అనగానే, చిన్నదైనా నేను చేస్తానన్నా మీ దాంట్లో కనపడాలని వచ్చి చేశాను నెక్స్ట్ మూవీలో. ఓకే, మీకు ఎలా అనిపించింది శివం బజే? చాలా బాగా అనిపించింది. ఆల్రెడీ నేను నార్మల్ మొబైల్లో చూశాను ఫోన్లో, బట్ ఇప్పుడు ఇందాక మనం మూవీకి వెళ్ళాము. సో అక్కడ థియేటర్లో చూసేసరికి ఇంకా అద్భుతంగా అనిపించింది. సో చాలా బాగుంది. అదే ఆ మూవీ అంటే థియేటర్లో చూస్తేనే ఒక ఎఫెక్ట్ అనేది మాకు ప్రాపర్గా తెలుస్తుంది. సో అదైతే లైక్ లైవ్లో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసి వచ్చాము. సో మూవీ కూడా తలనొప్పని అంటారనే తెలియట్లేదు. సినిమా చూడలేదు మొత్తం స్టోరీ చెప్పేసి అంటాడు, ఎందుకంటే తెలియట్లేదు. మంచి కాన్సెప్ట్ అమర్. నేనైతే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. టిపికల్ కాన్సెప్ట్ ఇప్పటివరకు రాలా. నేను నీకు హిడింబా అప్పుడు కూడా చెప్పా, క్యానబలిజం గురించి చెప్పేటప్పుడు ఇప్పటివరకు మన ఇండియన్ స్క్రీన్స్లో అయితే రాలేదని చెప్పాను. అది ఎలా అయితే మీరు అందరూ ఒప్పుకున్నారో, ఈ సినిమాలో ఒక టిపికల్ కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు ఏంటి భయపెట్టబోతున్నావా, కామెడీయా, ఎంటర్టైనరా, ఏ జోనర్ ఇది? ఒక యూనిక్ పాయింట్. కామెడీ ఉంటుంది, అది ఉన్నాడు, హైపర్ అది ఉన్నాడు, నా ఫుల్ లెంత్ రోల్లో ఉన్నాడు, అది ఉన్నాడు. తర్వాత తులసమ్మ, తనకెల్ బర్ని గారు, మురళీ శర్మ గారు, అందరూ శకలక్ శంకర్ అందరూ ఉన్నారు. బట్ కంటెంట్ మా కథలోకి ఎలా వచ్చింది, ఆ చైనా పాకిస్తాన్ కలిసి ఆ భారతదేశాన్ని సర్వనాశనం చేయాలనే కాన్సెప్ట్ని వాళ్ళు ఎలా ఎంచుకున్నారు, అది ఎలా జరిగింది, అది ఎలా ఏంటి అనేది కంటెంట్. అది చాలా బాగుంటుంది. నేను ఆపడానికి అసలు నాకు సంబంధం లేదు. మనం ఎక్కడో ఉంటాం, అది ఎలా జరిగింది అనేది బ్యూటిఫుల్గా రాశారు కదా. అది ఫైనల్ ఆడియన్స్ చెప్పండి, మీ ముగ్గురు కలిసి ఇటు వచ్చి. ఆగస్ట్ 1 చాలా దగ్గరలోనే ఉంది. అంటే చాలా అది కూడా ఆ రోజు అన్న బర్త్డే. సో ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఆల్మోస్ట్ డేట్స్ లెక్కేసుకోవచ్చు. 2 డేసే ఉంది, లెక్కేసుకోవడం 2 డేసే ఉంది. సో అందుకే ఇప్పుడే బుక్ చేసేసుకొని వెళ్ళాలని మేమైతే ఫిక్స్ అయ్యాము. ఎప్పుడన్నా వీళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా చేద్దాము, ప్రొడక్షన్ చేద్దాము అని ఏమైనా అనిపించింది? నాకు టైం ఇవ్వట్లేదు. వీళ్ళు ఆల్రెడీ చేసేసుకుంటున్నారు, తెగ చేసేస్తున్నారు. అసలు డేట్ లేదు ఒకటి ఇప్పుడు. కానీ అది 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 కాసేపు పక్కన పెడితే, నా కోసం నేను ఇక్కడున్నా, నాకు సర్ప్రైజ్ వీళ్ళు వస్తున్నట్టు తెలీదు. మీమర్స్ అండ్ అందరూ కలిసి మ్యాచ్ ఆడదామంటే వీళ్ళు పాప మరి మహేష్ మాట్లాడాడో ఏమో తెలియదు, ఇక్కడ ఉన్నారని చెప్పి పిలిపించాడేమో తెలియదు. చాలా హ్యాపీగా ఉంది ఇద్దరిని ఇక్కడ చూడంగానే, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ అమర్, థ్యాంక్స్ తేజమ్మ వచ్చినందుకు. నేను నా లైఫ్ టైంలో ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ఓంకార్ అన్న, అశ్విన్ అన్న. అది మాత్రం నాకు ఎప్పుడూ నాకు మనసులో ఉంటుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో నాకు ఒక చిన్న ఇంపార్టెన్స్ ఉంటుంది. అలాంటి వీళ్ళ నుంచి వచ్చి ఒక అవుట్పుట్ కూడా ఎంత బాగుంటుందో ఆల్రెడీ మనం చూసాం. సో శివం బజాయ్ అనేది మంచి హిట్, సక్సెస్ఫుల్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అన్న, నా సైడ్ నుంచి కూడా. అమ్మ ఎలా ఉంది? బాగానే ఉంది. ఎస్ థ్యాంక్ యూ అన్న.